డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై కోడెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. బుక్కరాయ సముద్రం మండల పరిధిలో సాయిబాబా చెరువు కట్ట, జనచైతన్య కాలనీలో వాహనాలను, అనుమానిత గృహాలను తనిఖీ చేశారు. నిషేధిత గంజాయి, అక్రమ మద్యం, ఆయుధాలపై సోదాలు నిర్వహించారు. ప్రజలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ప్రశాంతంగా జీవనం సాగించాలన్నారు. చెడు అలవాట్ల బారిన పడితే ఈగల్ ఐ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. చెరువు కట్టపై మద్యం తాగినా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా డ్రోన్లతో నిఘా పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు పుల్లయ్య, శ్రీ హర్షశేఖర్, ఎస్ఐలు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వెనక్కిరా వజ్రప్రహార్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సబ్ డివిజన్ పరిధిలో మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ వచ్చి ముఖ్యంగా మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ ఈగల్ చీఫ్ శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ ఐజీపీ గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ రూరల్ ఇన్ఛార్జ్ అయిన నేను మహబూబ్ బాషా డిఎస్పీ ఈరోజు నాతో పాటు మా 5 మంది సిఏలు మరియు 5 మంది ఎస్ఐలు, ఒక 50 మంది సిబ్బందితో కలిసి బుక్కరాయ సముద్రం పిఎస్ లిమిట్స్లోని జనచైతన్య నగర్ కాలనీ మరియు ఈ చెరువు కట్ట పైన మేము ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గాంజా రహిత, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వజ్రప్రహార్ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఈరోజు దాదాపుగా ఒక 250 ఇండ్లను ప్లస్ ఈ చెరువు కట్ట చుట్టూ మేము సోదాలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా గాంజా అక్రమంగా రవాణా చేయడం కానీ, గాంజాను కన్జ్యూమ్ చేయడం కానీ, మాదక ద్రవ్యాల అమ్మకాలు కానీ జరుగుతున్నాయని ఇళ్లలో కానీ, మిగతా ప్లేస్లలో కానీ, లేకుంటే ఒక సస్పెక్టెడ్ హాట్స్పాట్ ఏరియాల్లో కానీ ఈరోజు సోదాలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా అట్లాంటి ఆనవాళ్లు మాకేం కనిపించడం లేదు. అదేవిధంగా ప్రజలతో కలిసి ఈరోజు వజ్రప్రహార్ ప్రతిజ్ఞ కూడా పాటించడం జరిగింది. మా సిబ్బంది, ప్రజలు కలిసి వజ్రప్రహార్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థులకు, యువకులకు ఏ విధంగా అర్థం జరుగుతుంది, దాని నుంచి కుటుంబం ఏ విధంగా నష్టపోతుంది అనేది కూడా ప్రజలను మేము ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రాబోయే కాలంలో మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే భాగంలో ఈ వజ్రప్రహారంలో భాగంగా ముందు కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్లు కూడా నిర్వహించడం జరుగుతుంది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల అమ్మకం కానీ, మాదక ద్రవ్యాలు సేవించడం కానీ, గాంజా సేవించడం పైన చాలా డేగ కన్నుతో పరిశీలించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ప్రజలను కూడా దీనికి సహాయపడాలని కోరడం జరిగింది. వారికి మా ఈగల్ కంట్రోల్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1972 కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఈగల్ 1972 నెంబరు నుగిన మీరు చేస్తే మీ యొక్క పేరు, మీ యొక్క సమాచారం గుప్తంగా వహించి ఆ సంబంధిత ప్లేస్లలో మేము రైడ్ చేసి దాన్ని అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి, మాదక ద్రవ్య రహిత ప్రాంతంగా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తామని మా వంతు తెలియజేసుకుంటున్నాం.